ఆగస్టు 12 అతిపెద్ద అమావాస్య సూర్యగ్రహణంతో పాటు కలిసి రాబోతోందండి. ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది అని చెప్పి మన పండితులు చెప్తున్నారు. ఈ అమావాస్య గ్రహణంతో పాటు రావడం వల్ల మనం ఈ ఆకు తింటే చాలు కష్టాలన్నీ కూడా పోయి కటిక పేదవాడు కూడా కోటేశ్వరుడుగా మారి అఖండ రాజయోగం పట్టడం 100కు 1000% జరిగి తీరుతుంది అని చెప్పి మన పండితులు మన జ్యోతిష్యులు అయితే చెప్తున్నారు. అయితే ఇంతకు ఏ ఆకు తింటే మనకి అంతటి అఖండ రాజయోగం అనేది కలుగుతుంది, అసలు ఈ గ్రహణం యొక్క నియమాలు ఏంటి, ఈ గ్రహణం తాలూకా మనకు ఏదైనా నష్టం జరుగుతుందా, లేదంటే ఏ నియమాలు పాటిస్తే సరిపోతుంది, అమావాస్య రోజు చేసుకోవలసినటువంటి పరిహారం ఏంటి, ఇదంతా కూడా క్లియర్గా మీకు ఈ ఒక్క వీడియోలో అర్థమయ్యేటట్లుగా చెప్తానండి. టైమింగ్స్తో సహా చెప్తాను. ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక మీ కష్టాలు దూరమయ్యి మీ జీవితంలోకి అదృష్టాలు రాబోతున్నాయి కాబట్టే ఆ మహాలక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది మీ యందు ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క మనసులోని సంకల్పాన్ని చెప్పుకుంటూ ఓం సూర్య దేవాయ నమః అనే కామెంట్ని అయితే చేయండి. మీ యొక్క మనసులో సంకల్పం అనేది వెంటనే సిద్ధిస్తుంది. కామెంట్స్ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ హైప్ మీద మీరు క్లిక్ చేస్తే మీ అమూల్యమైనటువంటి పాయింట్స్ అనేవి ఈ వీడియోకి యాడ్ అవుతాయి. దానివల్ల కూడా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అయితే ఈ యొక్క సూర్యగ్రహణం టైమింగ్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆగస్టు 12 రాత్రి 9:45 నుండి ఆగస్టు 13 ఉదయం తెల్లవారుజామున 2:15 వరకు కూడా ఈ యొక్క గ్రహణ గడియలు అనేవి ఉన్నాయన్నమాట. ఈ యొక్క గ్రహణ కాలాన్నే పుణ్యకాలం అని చెప్పి చెప్తారు. అయితే మనకి ఈ యొక్క గ్రహణం భారతదేశంలో లేదు. పైగా ఇది రాత్రి సమయంలో అనేది సంభవించడం వల్ల మనకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు అని చెప్పి, అలాగే గ్రహణం తాలూకా సోతక నియమాలు పాటించడం కానీ పట్టు విడుపు స్నానాలు చేయడం కానీ ఇవి ఏవి కూడా అవసరం లేదు అని చెప్పి మన పండితులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడాను మనకి సూర్యుడు ప్రత్యక్ష దైవం. అటువంటి సూర్య భగవానుడికే గ్రహణం పడుతుంది అంటే తప్పకుండా ఎంతో కొంత అనేది చెడు ఎఫెక్ట్ అనేది మన మీద ఉంటుంది అని కూడా మన పండితులు చెప్తున్నారు. ఆ ఎఫెక్ట్ అనేది మన మీద పడకుండా ఉండటానికి మనం ఎటువంటి నియమాలను పాటించాలో కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. ప్రతి ఒక్కరూ కూడా కాయా కష్టం చేసి చెమటోర్చి పనిచేసేది ₹1 ఆదాయం కోసం. అయితే ఎంత కష్టపడినా కూడా దానికి తగినటువంటి ప్రతిఫలం అనేది దక్కకపోతే మనసుకి చాలా బాధ కలుగుతుంది. అటువంటి బాధనే ఈ రోజుల్లో చాలామంది కూడా అనుభవిస్తున్నారు. అలాగే మేము ఎంత శ్రమ చేసి వచ్చినా ఇంటికి వస్తే మనశ్శాంతి ఉండడం లేదు. ఇంట్లో తరచుగా ఏదో ఒక గొడవలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా జరగడం, చీకు చికాకులు, పెద్దలకి ఆరోగ్యం సరిగా ఉండకపోవడం, పిల్లలు కూడా తరచూ అనారోగ్య సమస్యలకు గురి అవ్వడం, ఇటువంటివన్నీ కూడా మనిషి యొక్క శ్రమ మీద అలాగే డబ్బు మీద తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ని అయితే చూపిస్తున్నాయన్నమాట. అయితే ఈ సమస్యలన్నింటికీ కూడా అనేక రకాలైనటువంటి గ్రహ దోషాలు, జాతక దోషాలు అనేవి కారణమవుతాయి. వాటితో పాటుగా కొన్ని రకాలైనటువంటి నెగిటివ్ ఎనర్జీ, ముఖ్యంగా మన యొక్క బంధువులలోనే మనం ఎదుగుతుంటే చూడలేనటువంటి వారు, మనం బాగుపడుతుంటే మన నాశనాన్ని కోరుకునేవారు చాలామంది కూడా ఉంటారు. అటువంటి వారి యొక్క నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ చూపులు, నరదిష్టి వీటన్నింటి నుంచి కూడా తప్పించుకోవడానికి ఈ యొక్క అమావాస్య రోజు మీరు కుటుంబం అంతా కూడా కలిసి ఈ ఆకు తింటే చాలు మీకున్నటువంటి గ్రహణ దోషాలు, జాతక దోషాలు, రాహుకేతు కుజ దోషాలు, నాగదోషాలు తొలగిపోవడంతో పాటుగా
పితృదోషాలు ఏదన్నా ఉన్నా కానీ అవి కూడా తొలగిపోయి కుటుంబం మొత్తం కూడా ఆయు ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉంటుంది అని చెప్పి మన పెద్దలు మన పండితులు అయితే చెప్తున్నారు. అయితే ఈరోజు మీరు సూర్యోదయానికి ముందే నిద్రలెగవాలి. అమావాస్య అంటేనే సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి పుట్టినరోజుగా మనం భావిస్తాము. అంతేకాకుండా అమావాస్య రోజు లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తూ ఉంటారు అని కూడా చెప్తారు. కాబట్టి మీరు ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా హెయిర్ కట్ చేయించుకోవడం, అలాగే గోర్లు కత్తిరించుకోవడం, మగవాళ్ళు కూడా హెయిర్ కట్ చేయించుకోవడం, షేవింగ్స్ చేసుకోవడం, ఇటువంటివి ఏవి కూడా ఈ అమావాస్య రోజు చేయకూడదు. అంతేకాకుండా ఈ అమావాస్య రోజు తలస్నానం చేసేటప్పుడు కూడా కొన్ని నియమాలను పాటించుకోవాలి. ఈ ముందు రోజే అంటే మంగళవారం రోజే మీరు తలస్నానం అనేది చేసేయాలి, షాంపూతోటో కుంకుడుగాయలతోటో. అమావాస్య రోజు మాత్రం ఒట్టి నీటితోటే తలస్నానం చేయాలి. ఆ యొక్క స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కానీ లేదంటే కొంచెం గోపంచకం కానీ వేసి స్నానం చేయాలన్నమాట. ఈ అమావాస్య రోజు మీరు గ్రహణం లోపు అంటే 9:45 లోపు మీరు పితృదేవతలకు తర్పణాలు అర్పించుకుంటే చాలా మంచిది. మనకి ఎన్నో రకాలైనటువంటి కష్టాలకు కారణం పితృదేవతల యొక్క శాపం కూడా కారణమవుతుంది. మనం తెలుసో తెలియకో చేసినటువంటి కొన్ని తప్పిదాలు అనేవి మన యొక్క పితృదేవతలను అనేక రకాలుగా బాధ పెట్టడం వల్ల వారి యొక్క ఘోష అనేది మనకి శాపంగా మారి మన జీవితం మీద చాలా వరకు కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సరిగా పిల్లలు పుట్టకపోవడం, లేదంటే కనుక పుత్ర సంతానం కలగకపోవడం, కుటుంబంలో తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం, అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలకి కూడా పితృదేవతల యొక్క శాపం కారణం కావచ్చు. కాబట్టి ఈ అమావాస్య రోజు మీరు పితృతర్పణాలు అర్పించుకుంటే చాలా మంచిది. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు. నలుపు అంటేనే శనికి సంకేతం. మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలకు కొన్ని శని దోషాలు కూడా కారణం కావచ్చు. అయితే ఈ అమావాస్య రోజు ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకుండా ఉంటేనే మంచిది అని చెప్పి మన పురాణాలు అయితే చెబుతున్నాయి. అయితే ఎటువంటి కష్టాలనైనా కూడా పారద్రోలడానికి మనకి ప్రకృతి ప్రసాదించినటువంటి వరం ఇంకొకటి ఉండదు. మన యొక్క ప్రకృతిలోనే వైద్యం ఉంటుంది, మన యొక్క ప్రకృతిలోనే ఆనందం ఉంటుంది, మన యొక్క ప్రకృతిలోనే పరిహారాలు కూడా ఉంటాయి. అటువంటి ప్రకృతి అనేది చాలామంది కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, అనేక రకాలైనటువంటి సమస్యల పాలైపోతూ ఉంటారు. అయితే గుర్తు పెట్టుకొని ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ ఆకు తినడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు కూడా పూర్తిగా సమసిపోతాయి. విడాకుల వరకు వెళ్ళినటువంటి కేసులు కూడా పూర్తిగా వారి మధ్య ప్రేమ అనురాగం పెరిగి విడాకులు సైతం వెనక్కి తీసుకొని కలిసిపోయే అవకాశం కూడా ఉంటుంది. పిల్లల మధ్య సఖ్యత, పిల్లలు చదువులో ముందుండడం, అలాగే విదేశీ ప్రయాణాలలో సక్సెస్ఫుల్గా మీరు అనుకున్నటువంటి ప్రయాణాలు అనేవి జరగడం, మీకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలగడం, వివాహం కాని వారికి వివాహం జరగడం, సంతానం లేని వారికి సంతానం కలగడం, ఇలా అనేక రకాలుగా అదృష్టాలు కలిసొచ్చే అవకాశం అయితే ఈ ఆకు తినడం వల్ల కలుగుతుందన్నమాట. అయితే చాలామంది కూడా మన యొక్క బంధువుల్లోనే, మన యొక్క స్నేహితుల్లోనే మన గురించి బాగా తెలిసిన వాళ్ళే మన మీద చెడు తాంత్రిక ప్రయోగాలు అనేవి జరిపిస్తూ ఉంటారు. అటువంటి చెడు తాంత్రిక ప్రయోగాలు వల్ల మనకి ఏవైతే నష్టాలు జరుగుతున్నాయో, డబ్బు అనేది కలిసి రాకపోవడం, కష్టానికి తగిన ప్రతిఫలం అనేది దక్కకపోవడం, అవకాశాలు అనేవి చేజారిపోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయో వాటన్నింటి నుంచి కూడా మీరు బయటపడడానికి ఈరోజు మీ ఇంట్లో మీ యొక్క పెద్దవాళ్ళ చేత ఖచ్చితంగా ఎర్ర నీళ్ళతోటి దిష్టి తీయించి వేసుకోవడం, కోడిగుడ్డుతోటి దిష్టి తీయించి వేసుకోవడం,
రాళ్ళ ఉప్పు, ఎండుమిరపకాయలు, వెంట్రుకలతోటి దిష్టి తీయించి వేసుకోవడం చాలా అంటే చాలా మంచిది. నరదిష్టి అంటేనే చాలా ప్రమాదకరమైనదండి. నరుల దిష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి అని చెప్పి అంటారు. అటువంటిది ఎవరి కన్ను ఎటువంటిదో, మనం అందంగా రెడీ అయినప్పుడు, చక్కగా మనం మంచిగా ఒక కొత్త డ్రెస్సు వేసుకొని బయటకు వెళ్ళినప్పుడు ఎవరి కళ్ళు మన మీద పడతాయో కానీ మన యొక్క శరీరంలో అనేక రకాలైనటువంటి మార్పులు, అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు, ఇంకొంతమందికి అయితే దీర్ఘకాలిక వ్యాధులు, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, వీటికి ఎంత మెడిసిన్ వాడుతున్నా కానీ వారికి ఎటువంటి ఉపయోగం, ఎటువంటి ఫలితం అనేది ఉండదు. దానివల్ల వచ్చేటువంటి సమస్యలు అనేవి శరీరం నీరసించిపోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మన యొక్క ప్రకృతిని మనం గమనించినట్లయితే చాలామంది మూగజీవులు అంటే మేకలు కానివ్వండి, లేకపోతే కనుక గేదెలు కానివ్వండి, ఆవులు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రకృతి మీదనే ఆధారపడి బ్రతుకుతాయి. ఇవి పచ్చిగడ్డి, ఆకుకూరలు, ఇంకా వచ్చేసి ఉడికించినటువంటి ఆహారాన్ని అయితే ఇవి తీసుకుంటాయి. ఎప్పుడైనా కానీ గేదెలకు థైరాయిడ్లు రావడం కానీ, బీపీలు రావడం కానీ, షుగర్లు రావడం కానీ మనం ఎప్పుడన్నా చూసామా? అలాగే వాటికి ఆయుష్ ఎంతవరకు ఉంటుందో అంతకాలం కూడా అవి చాలా ఆరోగ్యంగా జీవిస్తాయన్నమాట. కాకపోతే ఇప్పుడు మన యొక్క పర్యావరణంలో ప్లాస్టిక్ అనేది ఎక్కువైపోవడం వల్ల, ఆ ప్లాస్టిక్ని అవి తీసుకోవడం వల్ల కొన్ని జబ్బుల కారణంగా మూగజీవులు చనిపోతున్నాయే తప్పితే వాటికి ఏవైతే, ఇప్పుడు మనకి ఒక సామెత కూడా ఉందన్నమాట, మేకలను తినే మనమేమో మెట్లు కూడా ఎక్కలేకపోతున్నాము, ఆకులు తినే మేకలేమో కొండలు ఎక్కుతున్నాయి అని చెప్పి. అలాగే ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ యొక్క ఆహారానికి ఎంతో విలువ అనేది ఉంటుందన్నమాట. చాలామంది కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. డబ్బిస్తేనే, అంటే మామూలు చేత్తో కొడితే దెబ్బ కాదు, ఉంగరాల చేత్తో కొడితే ఏ దెబ్బ అయినా కూడా తగలదు, మామూలు చేత్తో కొడితే దెబ్బ బాగా తగులుతుంది అని చెప్పి, అలాగే మీకు ఇట్లా సింపుల్గా డబ్బు లేకుండా, ఖర్చు లేకుండా పరిహారాలు చేసుకోమంటే చాలామంది కూడా ఇవి పనిచేస్తాయా అని చెప్పి అనుకుంటారు. కానీ వీటికి ఉన్నటువంటి శక్తి మీరు 50,000, 60,000, ₹1,00,000 ఇచ్చినా కూడా ఇంతటి అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీకు దక్కదు. అయితే ఈరోజు ప్రత్యేకించి ఏ ఆకు తినాలి, ఏ ఆకు తింటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఏ ఆకు తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఏ ఆకు తింటే అనారోగ్య సమస్యలు దూరం అయిపోతాయి, లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది, లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు మీరు సూర్యగ్రహణ సమయంలోనైనా కానీ, లేదంటే 9:45 లోపైనా కానీ ఖచ్చితంగా మీరు ఒక తమలపాకును తినండి. తమలపాకులో అనేక రకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. తమలపాకుకు క్యాన్సర్ని తగ్గించేటువంటి గుణాలు కూడా ఉంటాయి. తమలపాకు గ్యాస్ని తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. అలాగే ఆయాసంతో, దగ్గుతోటి, జలుబులతోటి బాధపడుతూ ఉంటే వాటి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. మనకి వెనకటి రోజుల్లో భోజనం చేసిన వెంటనే తమలపాకుని నవిలేవాళ్ళు. ఎందుకంటే మన యొక్క జీర్ణ వ్యవస్థ అనేది చురుకుగా పనిచేస్తుందన్నమాట. అటువంటి తమలపాకు అనేది ఈ అమావాస్య రోజు ఎవరైతే తింటారో వారి జీవితంలో రాహుకేతు కుజ దోషాలు తొలగిపోవడంతో పాటుగా గ్రహాల యొక్క అనుకూలత పెరిగి జాతకంలో ఉండే దోషాలు పోయి వారికి ధన ద్వారాలు తెరుచుకుంటాయి అని చెప్పి మన పురాణాలు అయితే చెబుతున్నాయి. అయితే మీరు గ్రహణ సమయంలో కూడా తిన్నా కానీ ఎటువంటి నష్టం అనేది ఉండదు. ఇక తరువాత ఆకు వచ్చేసి తులసి ఆకు. మనకి ప్రకృతి ప్రసాదించినటువంటి మరొక వరం ఏంటి అంటే తులసమ్మ. తులసమ్మను మన ఇంటికి మహాలక్ష్మిగా కొలుచుకుంటూ ఉంటాము. మన ఇంటి ముందు పెట్టుకొని పూజించుకుంటాము.
తులసమ్మలో ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. వైద్య రంగంలో తులసమ్మకు చాలా గొప్ప పేరే ఉంది. అనేక రకాలైనటువంటి జబ్బులని దూరం చేయడంలో తులసి ఆకును మించింది మరొకటి లేదు అని చెప్పి అంటారు. అలాగే అనేక రకాలైనటువంటి చర్మ వ్యాధులను కూడా దూరం చేస్తుంది. అంతటి గొప్ప శక్తి అనేది తులసమ్మలో, తులసి ఆకులో ఉంటుంది. అయితే ఈరోజు మీరు తులసి ఆకును తినడం వల్ల మీ యొక్క కష్టాలు, జాతక సమస్యలు, గ్రహ దోషాలు తొలగిపోవడంతో పాటుగా మీ జీవితంలోకి అదృష్టం, ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం అనేది అడుగుపెట్టి 4 వైపుల నుంచి ధనం వరదలా వచ్చి పడుతుందన్నమాట. అయితే ఇది ఎప్పుడు ఎలా తినాలి అనేది కూడా ముఖ్యమే. మీరు ఈ అమావాస్య రోజు పూజ చేసుకునే సమయంలో ఈ పూజలో తమలపాకును కానీ తులసి ఆకును కానీ పెట్టండి. ఈ అమావాస్య రోజు తులసమ్మను తుంచకూడదు. ముందు రోజు కానీ లేదంటే సోమవారం రోజు కానీ తుంచి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీరు పూజ చేసేటప్పుడు మీ యొక్క పూజలో మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఈ ఆకును పెట్టండి. ఈ ఆకును పెట్టి మీ యొక్క మనసులోని సంకల్పాన్ని చెప్పుకుంటూ ఈ ఆకు మీదనే శ్రద్ధను పెట్టి నమిలి రసాన్ని మింగి ఆకును మింగండి. ఈ విధంగా తినడం వల్ల మీ జీవితంలో అనేక రకాలైనటువంటి అదృష్టాలు కలుగుతాయి. ఒట్టిగా తినలేకపోతే కనుక ఈ ఆకు మీద కొంచెం బెల్లం ముక్క కానీ లేదంటే కొంచెం పంచదార కానీ లేదంటే కనుక కొంచెం తేనెను కానీ వేసుకొని తింటే మీకు తీయగా ఉంటుంది, తినడానికి కూడా ఇష్టంగా ఉంటుంది, చక్కగా తినేసేయచ్చు. పిల్లలు, పెద్దలు అందరూ కూడా తినొచ్చు. ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా మాంసాహారం అనేది తినకండి. నాన్ వెజ్ జోలు అస్సలు వెళ్ళొద్దనమాట. ఈ ఆకును తింటే మీ జీవితంలో కష్టాలు, దరిద్రపు బాధలు, సమస్యలు తొలగిపోయి ఎక్కడైతే మీ యొక్క డబ్బు పెండింగ్ పడిపోయిందో అక్కడ మీకు ఆ యొక్క డబ్బు బయటకు మీ దగ్గరికి వస్తుందన్నమాట. అలాగే మీ అప్పులన్నీ కూడా తీరిపోయి మీరే ఎదుటి వారికి అప్పిచ్చే స్థాయికి ఎదుగుతారు. మీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. మీరు 10 రూపాయలు పెట్టుబడి పెడితే అక్కడ 1000 రూపాయలు వస్తాయన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆకులు తింటే చాలు అదృష్టం, ఐశ్వర్యం అనేది కలిసి రావడం 100కు 1000% గ్యారెంటీ అని చెప్పి మన పండితులు చెప్తున్నారు. అయితే ఇక అమావాస్య గ్రహణం అనేది పూర్తయిన తర్వాత మీరు చక్కగా ఆగస్టు 13వ తారీఖు తలస్నానం చేసేసి శివాలయానికి వెళ్ళి శివునికి ఆవు పాలతోటి కానీ గంగా జలంతో కానీ లేదంటే ఒక చెంబుడు నీటితోటి కానీ మీ చేతులతోటి అభిషేకం చేసే వీలు కనుక మీకు ఉన్నట్లయితే అభిషేకం చేస్తే చాలా మంచిదండి. ఆ యొక్క గ్రహణం నుంచి విడుదలయ్యే విషకిరణాలు మీ మీద ఎటువంటి ఎఫెక్ట్ అనేవి చూపకుండా మీకు మంచి ఆరోగ్యం అనేది కలుగుతుందన్నమాట. అలాగే గోమాతను దర్శించుకోవడం, గోమాతకు సేవ చేసుకోవడం, గోమాతకు పూజ చేసుకోవడం, మీ చేతులతోటి గోమాతకు ఆహారాన్ని తినిపించడం. గ్రహణం విడిచిన తర్వాత మీరు గురువారం రోజు గోసేవ, గోపూజ చేసుకోవడం వల్ల కూడా 33,000 కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదంతో మీ జీవితంలోకి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ చిన్న నియమాలను పాటించుకుంటూ ఈ ఆకుల్లో 2 తినాల్సిన పని లేదు, ఏదైనా ఒక్కటి తిన్నా కూడా సరిపోతుంది. మీ జీవితంలోకి ఆ యొక్క లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ధనం వరదలా వచ్చి పడుతుందన్నమాట. మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి. మీకు క్షణాల్లోనే మార్పు అనేది కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అయితే చేసుకోండి. అర్థమైంది కదా? ఖచ్చితంగా ఈ ఆకు అయితే తినండి. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే కింద మీరు కామెంట్ సెక్షన్లో ఓం సూర్య దేవాయ నమః అని చెప్పి కామెంట్ చేయండి. సూర్యగ్రహణం కాబట్టి సూర్యుడి యొక్క ఆశీస్సుల కోసం ఓం సూర్య దేవాయ నమః అని చెప్పి మీ యొక్క మనసులోని సంకల్పాన్ని చెప్పుకుంటూ కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వాళ్ళు కూడా తెలుసుకుంటారు, చక్కగా వారు కూడా ఈ నియమాలను పాటించి ఈ పరిహారం అయితే చేసుకుంటారు. అలాగే మీ అమూల్యమైనటువంటి పాయింట్స్ను కింద కామెంట్ సెక్షన్లో హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. దానివల్ల కూడా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఖచ్చితంగా యాడ్ చేయండి. రేపటి వీడియోలో కలుసుకుందాం.